ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. ఎంతసేపు నేను బతిమాలాలి? ఒకసారి చెప్తే వినాలి. ప్లీజ్ పవిత్ర, నా మాట విను. ఈ కళ్యాణ మండపం సాక్షిగా చెప్తున్నాను, నేను నీకు అన్యాయం చేయను. ఎప్పుడో నువ్వు నాకు న్యాయం చేస్తానంటే అప్పటిదాకా నేనే అవ్వాలి. వేరొకరు వెళ్ళ తాళి కట్టి నాకేం న్యాయం చేయగలవు? పెళ్లి టైంకి వచ్చి గొడవ పడతావా? నా ప్రాణాలు తీయకుండా త్వరగా వెళ్ళు. నిన్ను బ్రతిమల్లి లాభం లేదు, ఏడ్చి ఉపయోగం లేదు. నేను బ్రతికి సుఖం లేదు. దేవుడు లాంటి ధర్మారావు గారికి నీ సంగతి చెప్పడానికి ఎంతోసేపు పట్టదు. కానీ ఇందుకు నేను అన్యాయం చేసిందని నవ్వుతాను. మా కుటుంబాన్ని ఆదుకున్న ధర్మారావు గారి మనసు కష్టపెట్టలేను. నువ్వు ఇందునే పెళ్లి చేసుకో భాస్కర్, ఇందునే పెళ్లి చేసుకో. నేను గుయ్యో చూసుకుంటాను, నీ దారి కట్టు తప్పుకుంటాను. నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా అయ్యగారి కూతురు జీవితం కూడా నాశనం చేసావు కదే. అసలు నువ్వు నా కడుపును ఎందుకు పుట్టావే? నువ్వు బ్రతకడం కన్నా చావడమే మంచిది. చావు చావే చావు చావు చావు. మణి, ఏమిటి ఆవేశం? అయ్యా, నా కూతురు ఏ ఆడపిల్ల చేయకూడని తప్పు చేసిందయ్యా. ఇలా తిట్టి కొట్టినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందా? అవదయ్యా, అవదు. నా వల్ల నా కూతురు వల్ల మీకు ఏ సమస్యలు రాకూడదయ్యా. దీని విషయం బయటపడితే బంగారం లాంటి హిందూ పెళ్లి ఆగిపోతుందయ్యా. దాంతో మీ పరువు మర్యాదలు పోతాయి. అందుకే దీన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను. రావే. ఆగా, నీ కూతురు మోసం చేసిన భాస్కర్తో నా కూతురు పెళ్లి జరిపిస్తే నా కూతురు జీవితం బాగుంటుందా? పవిత్రకు అన్యాయం జరిగిందని తెలిసిన తర్వాత కూడా నా పరువు మర్యాదలు కాపాడుకోవడం కోసం హిందూ పెళ్లి జరిపిస్తే పవిత్రకు న్యాయం జరుగుతుందా? నాకు నా కూతురు ఎంత ముఖ్యమో నీ కూతురు కూడా నాకు అంతే ముఖ్యం. పవిత్రను మోసం చేసిన భాస్కర్ చేతే ఆమె మెడలో 3 ముళ్ళు వేయిస్తాను. ఇప్పుడే ఆ భాస్కర్ సంగతి తీరుస్తాను. బంగారు బాబు, నువ్వు వెళ్ళి అంజనీని తీసుకో. బంగారు బాబు, ఆగు. నాన్న, ఆవేశపడకండి. మన వల్ల పవిత్రకు న్యాయం జరగాలి, కానీ అన్యాయం జరగకూడదు. పవిత్రను మోసం చేసి నన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి వరకు వచ్చాడంటే వాడేమైనా చేయగలడు. అందుకని పెళ్లి పీటల దాకా ఈ విషయాన్ని దాచి పవిత్ర మెళ్ళలో 3 ముళ్ళు వేయించడమే మంచిది. హిందూ చెప్పినట్టు చేయడమే కరెక్ట్. అలాగే పవిత్ర పీటల మీద కూర్చునేదాకా ఈ సంగతి ఎవ్వరికి చెప్పకండి. సరేనా? మణి, రా.
నోటికందే అన్నాన్ని గద్దలా భాస్కర్ గడు తన్నుకుపోయాడు అనుకున్నాను. కానీ ఈ అదృష్టం నాకే దక్కేలాగుంది. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయం. దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటాగా. ఏమిటన్నయ్యా నువ్వు చెప్పేది నిజమా? అవును మాలిని, నిజం. ఇందు పెళ్లి జరగదు గనక జరగదు. నో ఛాన్స్. పెళ్లి కొడుకు భాస్కర్కి పవిత్రకి ఉన్న సంబంధం అదృష్టవశాత్తు నా చెవిన పడిపోయింది. నేను విన్నదాన్నే ఇందు చెవిలో కూడా పడేలా చేశా. వెంటనే పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి మొత్తం ఊదేసింది. అంతే, కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన భాస్కర్ గారి కాళ్ళు తెగ నరుగుతానంటూ అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. పెళ్లికి ముందే మోసాన్ని బయట పెట్టినందుకు నన్ను తెగ మెచ్చేసుకున్నాడు. న్యాయం జరిపిస్తానంటూ పెద్ద ఆయన పవిత్రకు మాట ఇచ్చాడు. అంటే అనుకున్న ముహూర్తానికే పవిత్ర మెడలో ఆ భాస్కర్ చేత 3 ముళ్ళు వేయిస్తారన్నమాట. పవిత్ర భాస్కర్కి పెళ్లి అయిపోతే అప్పుడు ఇందుని ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేయాలిగా. అది నేనవ్వాలని ఆశపడుతున్నా. వాళ్ళని ఇదే మనకి గోల్డెన్ ఛాన్స్. నువ్వు ఇమీడియట్ గా యాక్షన్ లో దిగిపోతే ఈ ఇంటికి నేను అల్లుడైపోతాను. ఇందుని నాకే ఇచ్చి పెళ్లి చేయమని నువ్వు పట్టుబట్టాలి. భాస్కర్ కి పవిత్రతో పెళ్లి జరిపిస్తున్నట్టే ఇందుకు కూడా అదే ముహూర్తంలో పెళ్లి జరిపించాలి. అనుకున్న ముహూర్తానికి పెళ్లి ఆగిపోతే సెంటిమెంట్లీ బ్యాడ్. అందుకని ఇందుకి అన్ని విధాలా తగినవాడు మా అన్నయ్య సింగపూర్ బంగారు బాబేనని నువ్వే ఒప్పించాలి. ఏంటి మాల్ని ఆలోచిస్తున్నావు? ఇందుని నేను పెళ్లి చేసుకుంటే ధర్మారావు గారి ఆస్తిలో నాకు వాటా వస్తుంది. అవునమ్మా, ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉందని అన్నగారు ఆనాడే ఓ చట్టం జారీ చేశారు. ఎవడో దారిని పోయే దానయ్య అనుభవించే బదులు నీ అన్నయ్యను నేను అనుభవించడం న్యాయమే కదమ్మా. సింగపూర్ లో సింగిల్ బీడీకి లాటరీ కొట్టుకునే వాటి సింగిల్ స్టెప్ తో కోటీశ్వరుని అయిపోతా. సరే, నేను నీకు ఈ సహాయం చేయాలంటే నువ్వు నాకొక మాట ఇవ్వాలి. ఒక్క మాట ఏం కర్మ, 10 మాటలు ఇస్తా. ముందు మా పెళ్లి జరిపించే. ముందు నువ్వు మాటివ్వు, నేను మీ పెళ్లి జరిపిస్తాను. సరే, ఏంటో చెప్పు. నువ్వు ఇందుని పెళ్లి చేసుకుంటే నీకు వచ్చే వాటాలో నాకు సగం ఇవ్వాలి. ఏంటి 10 మాటలు ఇస్తానన్నావు? ఒక మాట అడిగితేనే బెల్లం కొట్టిన రాయిలా అలా బిగుసుకుపోయా? ఇందుని పెళ్లి చేసుకోబోయేది నేను, దాంతో కష్టపడి కాపురం చేయబోయేది నేను. నాకొచ్చే ఆస్తిలో నువ్వు ఆట అడగడం న్యాయమా? నీ తాహతకు ఇందుని పెళ్లి చేసుకోవాలనుకోవడం న్యాయమా? అన్నయ్య కోసం ప్రాణాలు ఇచ్చే చెల్లెలు ఉన్న ఇంట్లో కాపురం చేస్తున్నా నువ్వు సొంత అన్నయ్యని పట్టుకొని తాహత లేనివాడంటావా? నువ్వు ఒక చెల్లెలువేనా? అన్నా చెల్లెలైనంత మాత్రాన నువ్వు తింటే నా కడుపు నిండుతుందా, నేను తింటే నీ కడుపు నిండుతుందా? ముందు మాటిస్తావా లేదా? ఆకులు నాకేవాడు ఒకడైతే మూతులు నాకేవాడు ఒకడని సామెత చెప్పినట్టుంది నా బతుకు. సరేనమ్మా. బంగారు బాబు, అన్నా చెల్లెలు ఇద్దరు గూడు పుట్టని చేస్తున్నారేంటి? గాలి మెడలు ఏమైనా కడుతున్నారా? గాలి మేడలు కాదురా, బంగారు బంగారు మేడల్. సింగపూర్ నుంచి దొంగిలించుకొచ్చిన బంగారుతో కడుతున్నారా? కట్టండి కట్టండి. కట్టిన తర్వాత జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే నాలాంటి వాడు ఎవడో ఇంట్లో దూరిపోగలడు. నీకు బదులు దీన్ని తీసుకొచ్చావేంటి? నీ చేత 3 ముళ్ళు వేయించడానికి. ధర్మారావు గారు, మా అబ్బాయి తాళి కట్టాల్సింది మీ ఇందు కదా. మీ అమ్మాయికి బదులు మీ డ్రైవర్ కూతురు పెళ్ళాడమంటారేంటి? నీ కొడుకు చేసిందానికి మావాడేం చేశాడు? మీకు మాకు మూడో కంటికి తెలియకుండా పవిత్రను అపవిత్రం చేశాడు. మీ సుపుత్రుడు పవిత్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. అది చాలదన్నట్టు నా కూతురు కూడా మోసం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆస్తి కోసం, అంతస్తు కోసం
మా ఇందుని పెళ్ళాడతాడు. తన చాటుమాట అవసరాల కోసం ఈ పవిత్రత. ముహూర్త సమయం దాటిపోకుండా పవిత్ర మెళ్ళలో మీ వాడి చేత 3 ముళ్ళు వేయించి న్యాయం జరిపిస్తున్నాడు. అమ్మా ఇందు, పవిత్రను పీటల మీద కూర్చోబెట్టు. భాస్కర్, ఏంటి నిలబడ్డావు? పీటల మీద కూర్చో. సార్ మా వాడు ఏదో తెలియక చేశాడంటూ మీ వాడిని వెనకేసుకురాకు సుందరం. జరిగింది ఏదో జరిగింది అలాని చెప్పి డ్రైవర్ కూతుర్ని మా కోడలుగా చేసుకోమంటే ఎలా? మేమేంటి, మా స్టేటస్ ఏంటి? కావాలంటే 1,00,000 2 లక్షలు పడేస్తాం. ఏంటమ్మా అంటున్నారు? 1,00,000 2 లక్షలు పడేస్తారా? అంటే నష్టపరిహారం ఇస్తారా, లేక శీలానికి ఖరీదు కడుతున్నారా? మీరు ఎలా అనుకున్నా సరే. మీ వాడు చేసిన దానికి మీ దంపతులిద్దరు ఎడపడా వాయించడం పోయి వెనకేసుకొస్తారా? గొప్ప పెంపకమే మీది. అన్నపూర్ణమ్మ గారు, నోటికి ఎంత వస్తా అంత మాట్లాడకండి. మా పెంపకాన్ని తప్పు పట్టకండి. మా వాడు ఏ తప్పు చేయలేదు. పాత గొడవల్ని మనసులో పెట్టుకుని 10 మందిలో మా పరువు తీయాలనుకుంటున్నారా? మీరంతా కూడబలుకొని ఏదో ప్లాన్ చేస్తుంటారు. మీ పరువు తీయాల్సిన కర్మ మాకేం లేదమ్మా. మీ పరువు తీసింది మీ సుపుత్రుడే. నీ కొడుకు చేసిన మోసం బయటపడకపోతే నా కూతురు బతుకు నాశనం అయ్యేది. చేతులారా నేనే నాశనం చేసిన వాడిని అయ్యేవాడిని. అవన్నీ మాకు అనవసరం అండి. మర్యాదగా మీ అమ్మాయిని పీటల మీద కూర్చోబెడతారా లేదా? కూర్చోబెట్టను. కూర్చున్న పవిత్ర మెళ్ళలోనే మీ వాడు తాళి కట్టాలి. చస్తే పెళ్ళాడు. ఒరే భాస్కర్, రారా. రేయ్, ఒక్కడుగు ముందుకు వేశావో మర్యాద దక్కదు. ఏం చేస్తావయ్యా? ఒరేయ్, ఒక ఆడపిల్ల బ్రతుక్కి అన్యాయం చేసి ఏం చేస్తారని అడుగుతున్నావా? పంతులు గారు, ఆ కత్తెట్టి ఇవ్వండి, నరికేస్తాను. ఏంటమ్మా బెదిరిస్తున్నావా? ఊరికే బెదిరించడానికి నేనేం చేతగాని దాన్ని కాదు. మా అల్లుడు చేతగాని వాడు కాదు. మా అల్లుడు పోలీసులకు ఒక్క ఫోన్ చేస్తే చాలు మీ అందరు బతుకులు బండలైపోతాయి. అత్తయ్య, సుందరం, పోలీసుని పిలవనా? నీ కొడుకుని తాళి కట్టుమని చెప్తావా? ఒరేయ్, దాని మెళ్ళో తాళి కట్టు. ఏంటండి మీరనేది? నోర్మోయ్, భాస్కర్, కట్రా తాళి. మావయ్య, ఏమిటమ్మా? మీ ఆడపడుచు పెళ్ళాగిపోయిందని మమ్మల్ని చూసి ఊళ్ళో వాళ్ళందరూ తలో రకంగా మాట్లాడతారు. పైగా పీట్ల మీద ఇందు పెళ్లి ఆగిపోయిందని తెలిసిన వాళ్ళెవ్వరూ ఇందుని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. అందుకని ఈ ముహూర్తానికే ఇందు పెళ్లి కూడా జరిపించండి. ఇప్పటికిప్పుడంటే ఎలాగమ్మా? వేరే మంచి సంబంధం చూసి చేద్దాం. ఒరే మూర్తి, ఆస్తిపాస్తులతో నిమిత్తం లేకుండా బుద్ధిమంతుడైన కుర్రాన్ని చూడు. ఈ నెలలోనే ఇందు పెళ్లి చేసేద్దాం. మావయ్య గారు, మీరేమీ అనుకోనంటే నేనొక మాట చెప్పనా? చెప్పమ్మా. ఇందుకి తగిన వరుడు ఇక్కడే ఉండగా వెదకడం దేనికి? ఇక్కడే ఉన్నాడా? ఎవరమ్మా? ఇదిగో మా అన్నయ్య బంగారు బాబు. మీరనుకున్నట్టుగా మా అన్నయ్య బుద్ధిమంతుడు. అందుకని మా అన్నయ్యకి ఇందునిచ్చి పెళ్లి చేయండి. సీతక్క, ఈ ఇంటికి పెద్ద కోళ్ళవి. మంచి చెడు నీకు బాగా తెలుసు. తెలివితేటలున్నదానివి. నీ అభిప్రాయం చెప్పక్క. నువ్వు చెప్పింది బాగానే ఉంది మావయ్య. మాల్ని మాట తీసేయడానికి వీల్లేదు. కుటుంబం మంచిది, పైగా తెలిసినవాడు. కొత్త సంబంధం చూసే బదులు మనకి బాగా తెలిసిన వాడికిచ్చి కట్టబెట్టడమే మంచిది. బంగారు బాబు ఇందు ఈడు జోడు కరెక్ట్ గా ఉంది. ఇదే ముహూర్తానికి 3 ముళ్ళు వేయించేసేది. అవును బావా, నాకు అదే అనిపిస్తోంది. నాకు మాత్రం మంచిది కాదనిపిస్తోంది మావయ్య. హిందూని బంగారు బాబుకి ఇవ్వద్దు. మధ్యలో నీకేంటి బాధ? ఏ, మా అన్నయ్యకి ఇందుని ఎందుకు ఇవ్వకూడదు? మీ అన్నయ్యకి ఏముందని? మా అన్నయ్యకి ఏం లేదు. ఏ ఉండాలి? పెళ్ళాన్ని పోషించగలడా అని. అంటే మేమంత గతి లేని వాళ్ళం అనుకున్నావా? గతే ఉంటే సింగపూర్ నుంచి వచ్చిన దగ్గర నుంచి పారాసైట్ లా మావి ఇంట్లోనే ఎందుకు పడుంటాడు? పారాషూట్ గీరాషూట్ అన్నావో మర్యాద దక్కదు. మాలిని, ఏమిటో ఆవేశం? మీరుండండి.
మా అన్నయ్యని పట్టుకొని ఇదేదో వాగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? మాలిని, అసలు విషయం వదిలేసి మీరిద్దరూ పోట్లాడుకుంటారేంటి? పోట్లాట పెట్టుకుంది నేనా ఆవిడ గారా? మా అన్నయ్యకి ఇందుని ఇవ్వకూడదని చెప్పడానికి ఆవిడెవరు? నీకులాగే ఇందు నాకు కూడా ఆడబడిచే. తన జీవితం బాగుండాలని నా అభిప్రాయం నేను చెప్పాను. నిన్నెవరు అడిగారే అభిప్రాయం? అయిందానికి కాందానికి పూసుకోవడం బాగా అలవాటైపోయింది. ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని. అమ్మా అనిత, నువ్వు కాస్త ఊరుకో. మూర్తి గారు, నా మటుకు నాకు ఇందూరి బంగారు బాబుకిచ్చి ఇవ్వదలుచుకున్నదేదో అతనికి ముట్ట చెప్పి వాళ్ళింటికి తీసుకెళ్తానంటే వాళ్ళింటికి, లేకపోతే సింగపూర్కి తీసుకెళ్తానంటే సింగపూర్కి పంపించడం మంచిది. ఏమ్మా సీత, నువ్వేమంటావు? నా అభిప్రాయం ముందే చెప్పానుగా. సీత, ఇప్పుడు కావాల్సింది మన అభిప్రాయాలు కాదు, ఇందు అభిప్రాయం. నాన్నగారు, ఇందు అభిప్రాయం ఏంటో తెలుసుకోండి. అమ్మా ఇందు, నువ్వేమంటావు? ఇదిగో. నాన్న, మీ చెల్లెలు కొడుకు పెరుమాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏమిటమ్మా ఇందు, నువ్వు మా పెరుమాళ్ళని పెళ్లి చేసుకుంటావా? అవును మావయ్య. చూడమ్మా, నువ్వు నా కోడలనవుతాను అంటే నాకు ఆనందంగానే ఉంది. కాకపోతే మా పెరుమాళ్ళని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదమ్మా. ఎందుకు చెప్తున్నానంటే, బియ్యానికైనా కయ్యానికైనా సమాన ఉజ్జి కావాలి అన్నారు. మా పెరుమాళ్ళు ఎలాంటి వాడో నీకు తెలియదా? వాడు ఏమీ తెలియని అయోమయం, ఏ పని చేతగాని పిచ్చిమాలోకం. వాడిని చేసుకుని నువ్వేం సుఖపడతావమ్మా? అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను నిన్ను తప్పు పట్టట్లేదమ్మా. నీ పెళ్లి నీ ఇష్టం. కానీ పెళ్లి అనేది 100 ఏళ్ల పంట అంటారు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోవాలమ్మా. రేపు పెళ్ళయ్యాక లోకజ్ఞానం తెలియని మా పిచ్చివాడితో కాపురం చేయలేక అవస్థపడతావు. నీ అవస్థ చూడలేక మా ధర్మారావు బావ బెంగపడతాడు. ఒక్కగానొక్క కూతురు గొంతు కోశానే అని చెప్పనుకుంటాడు. దాంతో అమాయకుడైన నా కొడుకు మీద అసహ్యం ఏర్పడుతుంది. ఆ కారణం చేత 25 ఏళ్ల తర్వాత కలుసుకున్న మా ధర్మారావు బావ, లక్ష్మి వాళ్ళిద్దరికీ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ప్రశాంత వాతావరణంలో తుఫాన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే నేను చెప్తున్నానమ్మా. ఏమ్మా సీత, నువ్వేమంటావు? ఇందు ఇష్టపడ్డ వరకు బాగానే ఉంది, కానీ నువ్వు చెప్పింది కూడా తీసేయడానికి వీల్లేదు. నేను ఇష్టపడే వాళ్ళకన్నా నన్ను ఇష్టపడేవాడే నాకు కావాలి. నేను ఇష్టపడుతున్నాను కదా ఇందు. నువ్వుండు. నువ్వంటే ఇష్టం లేకే కదా ఎక్కడికి వచ్చింది పెరుమాళ్ళు. నా చెల్లెలంటే నీకు ఇష్టమేనా? వారిష్టం ఎవరు కావాలండి? పోడిష్టం. రేపు పెళ్ళైన తర్వాత ఆ పిల్లని వీడు ఎలా పోషిస్తాడండి? బావా, నువ్వుండు. అమ్మా లక్ష్మి, నువ్వేమంటావమ్మా? లక్ష్మి, ఇవాళ మనమందరం కలిసిమెలిసి ఎంతో ఆనందంగా ఉన్నాం. ఈ ఆనందం కలకాలం నిలబడాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంది. ఇంతగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది నీ మేనగోడల జీవితానికి సంబంధించిన విషయం. కాకిముక్కుకి దొండపండు అన్నట్టుగా బంగారం లాంటి పిల్లని తీసుకెళ్లి ఒక అమాయకుడికి అంటగట్టి ఆ పిల్ల గొంతు కోశారు అన్న లోకనింద మనకొద్దు లక్ష్మి. లక్ష్మి, మీ అన్నయ్య మీదున్న ప్రేమతో నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. మీ అన్నయ్య వదిన ఒకరినొకరు ప్రేమించుకున్నారు కాబట్టి ఎక్కడికో వేరే ఊరెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. కానీ వీళ్ళ పరిస్థితి అలా కాదే. వీళ్ళు ప్రేమించుకోలేదే. అమ్మా, ప్రేమించుకోకపోతే పెళ్లి చేసుకోకూడదా? చెప్పు తీసుకొడతాను కదవా. చొక్కలు తెలియవు, దిక్కు తెలియవు, 100 అంకెలు వరుసలో చెప్పలేవు. నీ బ్రతుక్కి పెళ్ళి ఒకటి. బావా, నువ్వెందుకు తొందరపడతావు? శాంతి, నువ్వేమంటావు?